హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు యామిని అండి. నేను ధన్వంతరి వెల్నెస్లోకి వచ్చి 30 days అవుతుంది. నేను వచ్చే ముందు నా స్పాన్సర్ ఏంటంటే ఇమ్యూన్ రిచ్ గురించి నాకు క్లాస్ జరిగింది, విన్న తర్వాత నేను ఇమ్యూన్ రిచ్ అన్నది నేను బై చేసి తీసుకొని వెళ్ళాను. అయితే వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే సడన్గా డాడీకి కూడా చెప్దాము, ఇలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏవైతే ఆయుర్వేద న్యూట్రిషన్ ఉందో చెప్దాం అనుకున్నాను. అయితే ఈ లోపు డాడీకి కొంచెం సివియర్గా ఒక కండిషన్ అన్నది, అంటే హార్ట్ స్ట్రోక్ అన్నది వచ్చింది. అది ఒక సైడ్ ఆయనకి బిఫోర్ ఆల్రెడీ రైట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయ్యి మొత్తం ఒక సైడ్ ఆ పార్ట్ అంతా పనిచేయదు. ఇప్పుడు ఏంటంటే సడన్గా లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయిందండి. లెఫ్ట్ సైడ్ ఏంటంటే టోటల్గా మొత్తం హ్యాండ్ తిమ్మిరి పట్టేసి కదలకపోవడం, లెగ్ అయి తను ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లుగా పడిపోయారు. ఆయనకి ఏదైతే చిన్ ఉందో డౌన్ చిన్ కూడా సైడ్ అయిపోయిందండి. మాట కూడా వెళ్ళట్లేదు, నాలిక ట్రిప్ అయిపోయింది. అంటే తన నాలిక కూడా మడత పడిపోయి తన మాట కూడా రావట్లేదు. తను చాలాసేపు అలాగా కాన్షియస్లో లేనట్టుగా అయిపోతే నాకు మదర్ కాల్ చేశారు, అమ్మ ఇలా డాడీకి ఒకసారిగా కొంచెం ప్రాబ్లంగా ఉంది అని. వెంటనే నాకు ఇల్లు నియర్ బై అని చెప్పేసి నేను త్వరగా వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఏంటంటే నా అదృష్టం ఒరాక్ను ఇమ్యూన్ రిచ్ అన్నది ఉంటే ఆ రెండు ఏవైతే నేను ఇక్కడ పర్చేస్ చేశానో అవి రెండు పట్టుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డాడీ పొజిషన్ చూసాక నాకు ఒకసారిగా షివరింగ్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే నాకు ముందు రోజు జరిగిన సెక్షన్ అన్నది నాకు చాలా బాగా అర్థమైంది. అది ఎలా పనిచేసిందంటే అప్పుడు ఎవరిని కంగారు పడద్దని చెప్పేసి డాడీని ఒకసారి కూల్గా ఉండమని చెప్పి నా వైపే చూడండి, నాతో మాట్లాడండి అని చెప్పి ఆయనకి ఏదైతే ఉందో అది కొంచెం ఎక్సర్సైజ్ వైజ్గా ఆ సైడ్కి వెళ్ళిన చిన్నని నేను కొంచెం కరెక్ట్ చేసి ప్రాపర్ ఏదైతే ఒరాక్ ఉందో అది కొంచెం ఒక డ్రాప్ అయినా తను మింగగలిగితే తన ఏదైతే సలేవా ఉంటుందో అది కొంచెం తను మింగితే తనకి ఏదైనా చేంజ్ వస్తుందని మింగమని చెప్పి ఫస్ట్ పెట్టాను. కొంత సాయం ఒక 5 minutes వరకు తను అది కూడా చేయలేకపోయారు. కొంత బయటికి పోయినా కొంత 2 drops ఒక 3-4 drops లోపలికి వెళ్ళింది. తర్వాత ఇమ్యూన్ రిచ్ అన్నది క్యాప్సూల్ రూపంలో ఉంది, దాన్ని ఏం చేయాలి ఎలాగా అన్నది నాకు అస్సలు ఐడియా రాలేదు. అయితే అప్పుడు అనిపించింది అది ఒక పౌడర్ రూపంలో ఉంటుంది అని నా స్పాన్సర్ ముందు రోజు చెప్పడం నాకు అది గుర్తొచ్చి దాన్ని ఒక పేపర్ మీద వేసి మొత్తం టోటల్ ఒక 4 capsules వరకు తీసుకొని వాటన్నిటిని నేను పేపర్ మీద వేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. నాలుక మీద కొంచెం పౌడర్గా వేసాను. అది వేసిన మరుక్షణం ఆయనకి కొంచెంగా అది మింగమన్నాను, కొంచెం చప్పరించినట్లుగా ఆయన కొంచెంగా వెళ్ళింది. వన్స్ వెళ్ళిన 1/2 hourలో ఆయన ఏదైతే ఉందో తిమ్మిరి వదిలేసింది, లెగ్ కూడా కొంచెం తిమ్మిరి అన్నది కొంచెం నార్మల్ అయింది. అయిన తర్వాత ఆయన లేచారు, నించున్న నాకు కొంచెం భయం అనిపించింది. అంటే పర్వాలేదా లేకపోతే ఇంకేమైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా అని. అయితే ఒక 1/2 hour వరకు ఆయన అబ్జర్వ్ చేస్తే 1/2 hourలో ఆయన అటు ఇటు నడవడం కూడా జరిగింది. నాకు అప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ మళ్ళీ ఆయనకి నిద్ర వస్తుందని పడుకుంటే అప్పుడు కూడా నేను ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఒకవేళ నిద్రలో ఏమైనా జరుగుతుందా, ఏమైనా అవుతుందా అని చెప్పి. వెంటనే నా స్పాన్సర్కి కాల్ చేసి, సార్ నేను ఇలా ఇచ్చాను, నాకు ఇంకేమైనా ఉంటుందా అంటే న్యూరా రిచ్ అని కూడా ఉంటుంది మేడం, అది మీరు డెఫినెట్గా యూజ్ చేయండి అంటే అది కూడా తీసుకొని వెంటనే ఆయనకి ఒక 4 అవి కూడా ఒక 4 capsules నాలుగు మీద వేసేయడం జరిగింది. వేసాను. ఆయన చెప్పారు ఈ ఫ్లేవర్ దాల్చిన చెక్క అని. అప్పుడు ఆయనకి మాట వచ్చింది. నాకు రియల్గా చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే 1/2 hourలో అంత రిలీఫ్ ఇస్తుందా అని నాకు ఫస్ట్లో డౌట్ అనిపించేది. వన్స్ ఎప్పుడైతే నా ఫాదర్ రిజల్టే నేను కళ్ళెదురుగా చూసిన తర్వాత, నేను ఇచ్చిన తర్వాత 100% ఎలాంటి వాళ్ళకైనా మంచి రిజల్ట్ అన్నది వస్తుంది అన్నదైతే నిజంగా నేను నమ్ముతున్నాను. అలాగే డెఫినెట్గా నేను ఎన్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే నాకు తెలియదండి. చాలా ప్రోడక్ట్స్ అండ్ నిజంగా అన్నీ కూడా చాలా వర్తబుల్. నాకు చాలా నచ్చిందండి. ధన్వంతరి మాత్రం సూపర్గా ఉన్నాయి. అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా రిజల్ట్ ఓరియంటెడ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.